హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికి ముందు నేను 2 ఎగ్స్ ఇలాగా బాగా ప్యాన్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ కొద్దిగా ఆయిలీగానే ఉండాలి, ఎందుకంటే సేమ్ ఆయిల్లో మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఓకే, నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ ఎగ్స్ని ఇలాగా నేను ఓన్లీ సాల్ట్ కలిపి నేను ఇలాగ ఆమ్లెట్లా వేస్తున్నానండి. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆమ్లెట్ వేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను అండి. మరీ చిన్నగా చేసుకోకూడదు. మనం తినేటప్పుడు మనం తింటున్నామని ఫీల్ ఉండాలి కాబట్టి మనకు కొంచెం ఎగ్ ఉంది అన్న ఫీల్ ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద పీస్లో చేసుకున్నాం. ఓకే, మళ్ళీ తర్వాత వెజిటేబుల్స్తో మనం మిక్స్ చేసినప్పుడు ఇంకా చిన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎగ్ కదా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఓకే, ఇంకొంచెం ఫ్రై అవ్వనిద్దామండి. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏం తీసుకున్నానో చూపిస్తానండి. ఏమి అక్కర్లేదండి, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ సోయా సాస్ ఉంటే సరిపోద్ది. వెనిగర్ ఉంటే వెనిగర్ ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే లెమన్ చిన్నగా, కొత్తిమీర